మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్పర్సన్గా ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ గారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన తర్వాత కరీంనగర్కి మొదటిసారిగా వచ్చారు. పౌర సన్మానం జరిగింది. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. సో ఎట్లా చూడవచ్చు, మీరు ప్రొఫెసర్గా తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఒక నేతగా, అలాగే తెలంగాణ జనసమితి ఫౌండర్గా, ఎమ్మెల్సీగా వివిధ రోల్స్ పాత్రలు పోషించడం జరిగింది. ప్రస్తుతం ఎట్లా చూడవచ్చు? ఇవి ఏ పాత్ర పోషించిన లక్ష్యం ఒకటే, అంటే మనం ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేతనైనంత వరకు మన ప్రయత్న శక్తిని ఉపయోగించాలి, పనిచేయాలి అనేది అదే లక్ష్యం కోసం. ఇది వ్యక్తిగతమైన ఒకటి భూషణమనో అలంకారమనో అనుకోవటం లేదు. పదవి అనేది నలుగురికి ఏదన్నా ఉపయోగపడి పనిచేయగలమనే ఆలోచనతోనే ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళ దృష్టిలో ఉద్యమకారుల తరఫున ఒక వ్యక్తి ఉంటే మంచి చెడు ప్రభుత్వానికి తెలుస్తుందనే ఆలోచనతోనే వాళ్ళు ఈ పదవిని ఇవ్వటం జరిగింది. ఆ రకంగా ఒక వారధిగా ఉండవలసిన అవసరాన్ని గుర్తించి ఇచ్చిండ్రు. కాబట్టి ఆ పనిని చేయటమే, ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తెలియజెప్పటం, పరిష్కారం కోసం ప్రయత్నం చేయటం, ఆ కర్తవ్యంని పరిపూర్తి చేయటం కోసమే కృషి చేస్తానని కూడా హామీ ఇస్తాను. ఒక విద్యావేత్తగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సైతం ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన మీరు ఏ విధమైన అడ్వైజ్ ఇవ్వబోతున్నారు? మేము ప్రధానంగా విద్య అనేది బాలల హక్కు, పిల్లల హక్కు. అది నిండైనటువంటి జీవితాన్ని పొందటానికి విద్య అనేది ఒక సాధనం. ఈ విద్య అందరికీ సమానంగా ఉన్నత నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్య అందరికీ దక్కాలి. అది మనకున్న లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం తప్పనిసరిగా ఒక ప్రయత్నం చేస్తాం. దానికి ఇదివరకే మురళీ గారి నేతృత్వంలో ఒక 10-15 మందిని కలిసి, శాంతా సిన్హా గారు, హరగోపాల్ గారు అందరం కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఉన్న విద్యారంగ సమస్యలు ఏంటి, ఏం చేస్తే ఇది బాగుపడుతుంది అని. మేమందరం కూడా ప్రధానంగా పేర్కొన్నది ఏంటంటే, విద్యా ప్రమాణాలు బాగా పడిపోయినాయి. ఒక విద్యారంగంలో ఒక ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని మనం ఎట్లాగైనా పరిష్కరించడానికి మనం సీరియస్గా ఒక ప్రయత్నం అయితే చెయ్యాలి. దానికి కొన్ని సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. అదే స్థూలమైన దృక్పథము, అవగాహన వెలుగులో తప్పనిసరిగా విద్యారంగం యొక్క వికాసానికి మా వంతు కృషి కొనసాగుతుంది. తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల్లో మీరు పర్యటించారు. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు కూడా అనేక సందర్భాల్లో మీకు ప్రత్యక్ష పరోక్ష అనుబంధం ఉంది. ఉద్యమకారులకి ప్రభుత్వానికి మీరు అనుసంధానకర్తగా, వారధిగా పనిచేస్తూ అంటున్నారు. ఉద్యమకారులకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు అందే అవకాశాలు ఉన్నాయి మీ ద్వారా, మీరు సజెస్ట్ చేసే అవకాశం? అదే నేను అనేది ఏంటంటే, మొట్టమొదట సదుపాయాలు కొన్ని కల్పించాలి. మౌలిక సదుపాయాలు అన్ని స్కూళ్ళల్లో ఉండాలి. దానికి ప్రభుత్వం ఆల్రెడీ ఒక ప్రయత్నం మొదలుపెట్టింది. ఖాళీలన్నీ భర్తీ చేయాలి. ఇది కూడా కొంత కృషి జరుగుతూ ఉంది. ఇక మూడవది చాలా కీలకమైనది ఏంటంటే, అందరూ కూడా ఈ నాణ్యమైనటువంటి విద్యను పొందాలి. ఈ పిల్లలకు ఆ బడిని చేరుకోవటానికి కావలసిన రవాణాను మనం అందించాలి. తర్వాత యూనివర్సిటీ స్థాయికి వస్తే అక్కడ కూడా ఇవే సమస్యలు, ఖాళీలు భర్తీ చేయాలి. ఇవన్నీ సౌకర్యాలు పెంచాలి. ఇవన్నీ జరగాలంటే బడ్జెట్లో కేటాయింపులు పెంచాలి. ఈ లక్ష్యాల కోసమే, ఈ పనులు చేయటం కోసమే మా వంతు కృషి కొనసాగుతుంది. ప్రొఫెసర్ కోదండరామ్ గారిని మంత్రివర్గంలో ఒక సభ్యునిగా, క్యాబినెట్ మంత్రిగా చూడొచ్చా? ఏమో, నాకైతే ఇంతవరకు ఏం తెలియదు. తెలిసినప్పుడు చెప్తా. అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగుతుంది. హైడ్రా కావచ్చు, మూసీ రివర్ ప్రక్షాళన పేరు మీద కావచ్చు, కొంతమంది మేము రోడ్డున పడ్డామని చెప్పేసి ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి. మీరు ఏ విధమైనటువంటి యాక్షన్ ప్లాన్లో మీ సజెషన్ ఎట్లా ఇవ్వబోతున్నారు? జలవనరుల పరిరక్షణ కోసం ప్రయత్నం అయితే జరగాలి. చెరువులు, కాలువలు, పబ్లిక్ స్థలాల పరిరక్షణ చాలా కీలకం. అయితే ముఖ్యమైనది ఏంటంటే, ఇది కొంత దురాక్రమణ చేసుకొని రాజకీయ పరపతితో కబ్జా చేసిన వాళ్ళ విషయంలోనూ ఒక రకంగా వ్యవహరిస్తే, పేద ప్రజల విషయంలో ఇంకొక రకంగా వ్యవహరించాలి. పేద ప్రజల విషయంలో సానుభూతితో ఉండాలి.
పేద ప్రజల విషయంలో వాళ్లకు ఆ మాత్రం జాగ దొరుకుడే కష్టమనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ స్పృహతో వ్యవహరించాలి. కాబట్టి వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయం కల్పించడం అనేది ఒక బాధ్యతగా ఉండాలి. అది నేను ప్రధానంగా భావించాను. ఒక బ్యాలెన్సింగ్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఫుడ్, క్లాత్, షెల్టర్ అనేది వెల్ఫేర్ స్టేట్ యొక్క ప్రధాన మౌలిక లక్షణం కాబట్టి అది ఉండాలంటారు. తప్పనిసరిగా అది సుప్రీంకోర్టు కూడా ఒక హక్కుగా గుర్తించింది ఓల్గా టెల్లిస్ కేసులో. కాబట్టి నివాసం అనేది ఒక హక్కు. పేద ప్రజల విషయంలో ఆ మాత్రం జాగ దొరుకుడు కూడా చాలా కీలకం. జాగ ఒకటైతే రెండవది ఆ స్థలంలో నివాసం ఉండటం వల్ల కొన్ని బతుకుదెరువు అవకాశాలు కూడా దొరుకుతాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి, జాగ్రత్తలు పాటించాలి. దాని విషయమై చాలా సూచనలు ప్రభుత్వానికి అందజేయాలనే ఆలోచన ఉంది. తప్పకుండా ఆ ప్రయత్నం నేనొక్కన్ననే కాదు, నేను వ్యక్తిని కూడా కాదు కదా, ఒక సమూహంలో ఒక భాగం మాత్రమే. ఆ భాగంగా అందరి ఆలోచనలను ప్రభుత్వానికి చేరవేస్తాం. అనేక మంది త్యాగాల ఫలితంగా అనుకున్న స్వప్నం నెరవేరింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తర్వాత దశాబ్ద కాలం బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, పాలన కొనసాగుతుంది. ఎట్లా చూడొచ్చు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ పాలన? నిరంకుశత్వం నుంచి ఒక విముక్తి కోసమే ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇప్పటికైతే వేధింపులు లేవు, ఫోన్ ట్యాపింగులు లేవు, ప్రశాంతంగా ఉంది. ప్రజలు ఏదైనా చెప్తే గవర్నమెంట్ వాళ్ళు వింటున్నారు. సెక్రటేరియట్కు పోయి మంత్రులను కలిసి మాట్లాడుకునే అవకాశం, మంత్రులకు కూడా నిర్ణయం తీసుకునే అధికారాలు ఉన్నాయి. వాళ్ళు కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న విన్నపాలను వింటున్నారు, స్వీకరిస్తున్నారు. వాటిని పరిష్కరించడానికి ఒక కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని విధాలుగా నేను అనుకోవటం అయితే ఈ ప్రభుత్వం పాలన బాగానే సాగుతున్నాయి. మా వంతుగా కూడా మేము ఎప్పటికప్పుడు ఈ ఉద్యమాకాంక్షలను సాధించే లక్ష్యంతో మాకు తగిన సూచనలు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు మేము వెళ్ళి చెప్తున్నాం. ఆ ప్రయత్నం కూడా భవిష్యత్తులో ఇంకా క్రియాశీలకంగా మేము కొనసాగిస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఎస్, మొత్తం మీద వారు తనదైనటువంటి అభిప్రాయంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సర్కార్కు తమదైన సూచనలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామనే అభిప్రాయం మాత్రం స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.